అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఓకే గురుగారు, ఇప్పుడు అరచేతి రేఖలు చూసి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ జాతకం మొత్తం చెప్పొచ్చు అని చెప్పేసి అంటారు. మీరు కూడా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మనం పుట్టినప్పుడే తల్లి కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే మన జాతకం ముందే డిసైడ్ అయ్యే పుడతాం. అవును అంటారు. అయితే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూస్తారు. డేటు టైము ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పగలుగుతారు. ఒక 50 ఏళ్ళ కింద పుట్టిన వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్లు ఎవరు రాసి పెట్టలేదు. అంటే అప్పుడు ఎవరికి ఎడ్యుకేషన్ పెద్దగా లేదు, పట్టించుకోలేదు జాతకాలు. అయితే మనం పుట్టంగానే మన యొక్క లైఫ్ ఏమవుతాం అనేది డిసైడ్ అవుతుంది. అంతా మన అరచేతిలో ఉంటుంది. అరచేతి చూసి మొత్తం చెప్పొచ్చు. అయితే ఆడపిల్లలకేమో ఎడమ చేయి చూసుకోవాలి, మగపిల్లలకేమో కుడి చేయి చూసుకోవాలి. అదే మన ఈ అరచేతుల ప్రధానమైన రేఖలు ఇది ఒకటి బొటనవేలు నుంచి ఇక్కడ రౌండ్గా చంద్రవంకలాగా చుట్టచుట్టినట్టు కంకర రేఖల దాకా ఒక రేఖ ఉంటుంది. ఈ రేఖను జీవిత రేఖ అంటాం. ఈ రేఖ బాగున్నోడే జీవితంలో పైకి వస్తాడు, అంటే మంచిగా ఉంటాడు. లేకపోతే ఈ రేఖ బాగలేనోడు ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే నో యూజ్. అంటే ఇది మన లైఫ్ రేఖ. ఈ రేఖ బాగలేకపోతే మధ్యలోనే మన ఆయుష్ అయిపోతుంది. దీని జీవిత రేఖ అని అనేది అందుకే దీని ఆయుష్ రేఖ అంటాము, లేదా తండ్రి రేఖ అంటాము. తండ్రి రేఖ అని కూడా అంటారు దీన్ని. అయితే ఈ రేఖ మనకు దారపురీలు, మనం ఏదంటే మనం బంతిపూలు వచ్చే దారపురీలు ఉంటుందా, ఆ మందం ఉండి రౌండ్గా చంద్రవంకలాగా చుట్టి కంకర రేఖలు దాకా ఉండాలి. ఎవరికైతే అలా ఉండి బ్రాడ్గా మంచిగా ఉంటుందో, స్పష్టంగా కనబడుతుందో వాళ్ళు 120 సంవత్సరాలు బతుకుతారు. దాని మీద ఏమి అడ్డగుర్తులు కానీ ఇరుపులు కానీ ఉండకూడదు, యవ్వం గుర్తు ఉండకూడదు. వీటి మీద ఒడ్ల గింజలాగా యవ్వం గుర్తుంటే ఆ టైం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ 0 చేసి ఇక్కడ 120 సంవత్సరాలు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బొటనవేలు నుంచి స్టార్ట్ అయ్యే జీవితము కంకర రేఖల వరకు వెళ్ళిపోతుంది. ఇది లైఫ్ అన్నట్టు. ఈ రేఖ ఎవరికి సన్నగా ఉంటుంది, కొందరికి సన్నగా ఉంటుంది. ఇది దారపురీలు లాక్కుంటుంది, సన్న దారపురీలు లాక్కుంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అంటే వానకాలం వస్తే వాన కొడుతుంది, సర్ది అవుతుంది. ఎండాకాలం వస్తేనేమో గరమి అవుతుంది, చలికాలం వస్తేనేమో చలి పెడుతుంది. వాడు ఏ కాలానికి తట్టుకోడు. ఊకే హాస్పిటల్కి పోతుంటాడు, భయపడతాడు, ప్రతిదానికి టాబ్లెట్ వేస్తాడు. ఆయనకి భయం ఎక్కువ, బయటికి రాలేడు. చర్మం కందిపోతుంది. నిజంగానే వాళ్ళ శరీరం అట్లుంటుంది, కందిపోతుంటుంది చర్మం. ముఖం కందిపోతుంది, ఎండకోసం నల్లగైపోతుంది, దద్దుళ్ళు వస్తాయి, అవన్నీ. అంటే ఇక్కడ రేఖ సన్నగా ఉంటుంది, మన ఎంటకెళ్ళాక, అంటే సన్న దారపురీలు లాగా ఉంటుంది, బట్టలు కుట్టే దారపురీలు లాగా. అలా ఉన్నవానికి ఎప్పుడు ఇబ్బంది వస్తుంది. కొందరికి కొద్ది దూరమే ఉంటుంది ఇక్కడ రేఖ. కొద్ది దూరం రేఖ ఉండి మళ్ళా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అయితే 2 అరచేతులు చూసుకోవాలి. సేమ్ టైంలో అయినా గ్యాప్ వచ్చి కింద స్టార్ట్ అయితేనేమో వానికి అక్కడ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ బతుకుతాడు. లేకపోతే మళ్ళీ ఇట్లా గ్యాప్ వచ్చి దూరం గ్యాప్ ఉండి సేమ్ 2 చేతుల మటుకు కట్ అయ్యి ఉండి అంతే గ్యాప్లు ఉంటే మటుకు ఆ రోజు ఖచ్చితంగా చనిపోతాడు వాడు. అయితే ఒకరి చేతుల కట్ అయ్యి ఇంకో చేతుల మంచిగా ఉంటే యాక్సిడెంట్ అయ్యి బతుకుతాడు. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ దగ్గర ఒక గీత వస్తుంది. అంటే మనము ఓ కట్టే ఇరిగిపోతే కట్టు కడతాం, దారం వేసో కట్టేసేదో ఓ చెట్టుకు ఇరిగిపోతే కట్టు కట్టి మనం పట్టేస్తాం. ఆ టైపులో మనకి ఇక్కడ జీవిత రేఖకు ఇక్కడ బొటనవేలు దిక్కు లోపల ఒక సన్న రేఖ వస్తుంది ఆ ఇరుపు వచ్చిన దగ్గర. అలా ఎవరికైతే ఆ ఇరుపు కాడ ఒక సన్న రేఖ కనబడ్డదో అలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి 6 నెలలో 3 నెలలో హాస్పిటల్ ఉండి బతికి మళ్ళీ ఇంటికి వస్తారు. అలా లేకుండా ఓన్లీ ఇరుపు వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చేసింది అంటే 2 చేతుల్లో ఖచ్చితంగా ఆ సంవత్సరం చనిపోతాడు. నేను అది ఇయర్తో సహా రాసిస్తే ఏ రోజు చచ్చిపోతాడు. ఆల్రెడీ నేను ఇప్పటికీ 2 చూసిన చనిపోయారు. నేను చెప్పిన రోజు యాక్సిడెంట్ అవుతుంది. మీకు యాక్సిడెంట్ ఎప్పుడైతే నేను రాసిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి 120 ఏళ్ళు నేను ఇయర్ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నువ్వు ఏ సంవత్సరం ఏం చేసినావు, ఏ సంవత్సరం పెళ్లి చేసుకున్నావు, ఏ సంవత్సరం ఏం చేసినావు, ఇల్లు కట్టినావు, ఏ సంవత్సరము బాగా డబ్బు సంపాదించినావు, ఏ సంవత్సరం జాబ్ ఎక్కినావు, నేను రాసిస్తాను రిటర్న్లో. అది జీవిత రేఖను చూస్తే ఈ విధంగా తెలుస్తుంది. ఈ మొత్తం మన లైఫ్ అంతా ఈ జీవిత రేఖ ఒక్కటి మంచిగా ఉండాలి. ఇది మంచిగా లేకుండా మిగతా రేఖలు ఎన్ని బాగున్నా ఇది బాగలేకపోతే నీ దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి, తిన్నీకి నీకు ఆయుష్ ఉండదు. ఆయుష్ లేదు, తిని ఏం చేసుకుంటావు ఆస్తి. ఆ విధంగా అన్నట్టు ఇది అందరికీ బాగున్నవాడే జీవితంలో ఎక్కువ రోజులు ఎంజాయ్ చేస్తాడు. 2 చేతులకి బాగుండాలి. 2 చేతులు ఉండాలి, ఒక చేయి కాదు. ఒక చేతులు ఎక్కువ ఉండి ఒక చేతిలో తక్కువ ఉంటే తగ్గిపోతుంది. 2 చేతులు ఉండాలి. లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి, జెంట్స్ అయితే కుడి చేయి చూసుకోవాలి. ఇది జీవిత రేఖ.